నమస్కారం. ఒక పాత్రికేయుడిగా, ఒక అడ్వకేట్గా, అలాగే ఒక పార్టీ నాయకుడిగా విభిన్న పాత్రలు పోషించుకుంటా తెలంగాణ సమాజానికి నా వంతు కృషి ఉండాలి ఉన్నతి కోసం అని చెప్పేసి చాలా సంవత్సరాల కిందటి నుంచి ఒక ప్రయత్న దిశగా ముందుకెళ్తా ఉన్నారు. అందులో ఏ మేరకు సఫలీకృతుడయ్యాడు. విభిన్న వృత్తులు పోషించినటువంటి వారు అనుకున్న లక్ష్యాలు ఏంది, ఆ లక్ష్యాల దిశగా ఏర్పడినటువంటి తెలంగాణ ముందుకు వెళ్తుందా లేదా ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సారు స్వరం లేనటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఉండరు. నాకు తెలిసి ఈ 4 కోట్ల పైచలకు తెలంగాణ సమాజం అంత పెద్ద ఎత్తున నాటి అధికార పార్టీ నేడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద వారి తప్పిదాల మీద గొంతు ఎత్తడం జరిగింది. సార్ నమస్కారం. నమస్కారం అండి. నేను చెప్పినట్లు ఇందాక ఇంటర్వ్యూలో అన్నట్లు ఒక పాత్రికేయుడిగా, ఒక అనలిస్ట్గా, ఒక అడ్వకేట్గా, నేడు ఒక పార్టీ అధికార పార్టీ నాయకుడిగా ఉన్నారు. సార్ 14లో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 10 సంవత్సరాలు అయింది. గత ప్రభుత్వం ముఖ్యంగా ఏ తప్పిదాలు చేసింది, ఏ తప్పిదాల కారణం చేత ఓడింది, వాటిలో మీ పాత్ర ఎంత ఉంది? ఒకటండి, ప్రభుత్వ విధాన నిర్ణయాలలో కూడా ఏదైతే ట్రాన్స్పరెన్సీ ఉండాలో అది లేకపోవడము, అధికార వికేంద్రీకరణ జరగకపోవడము, ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి పాలసీ డెసిషన్స్ మీద ముందు ఏ రకమైనటువంటి లోతుపాతులతో చర్చ జరగకుండానే సడన్గా అంటే ముఖ్యమంత్రికి ఏది తోస్తే అదే ఒక పార్టీ విధాన నిర్ణయంగా, ప్రభుత్వ నిర్ణయంగా ప్రకటించబడము అనేటువంటి ఇట్లా నిరంకుశ ధోరణితో జరిగినటువంటి వ్యవస్థలో పరిపాలన గాడి తప్పిందండి. ఇది బీఆర్ఎస్ పరిపాలన మీద నా విశ్లేషణ. రెండోది ఏంటంటే, కేసీఆర్ వ్యక్తిగతంగా ఒక మంచి తెలివిగల వ్యక్తి. హీ కెన్ ప్లాన్, హీ కెన్ డిజైన్, హీ కెన్ ఎగ్జిక్యూట్ అండ్ హీ హెస్ ది గట్స్. కానీ ఆయన కుటుంబ సభ్యుల ఇంటర్వెన్షన్ అనేది ఎంత మితిపీరిపోయిందంటే విచ్చలబడితనం అనేది వచ్చేసింది. రెండోది, మహాభారతంలో ఒక విషయం చెప్తాడు. విదురుడు ధృతరాష్ట్రుడి గురించి భీష్ముడికి తన ఆవేదన వ్యక్తం చేసేటప్పుడు ఒక మాట చెప్తాడు విరాట పర్వంలో. రాజు పుట్టుకతోనే అంధుడు, అతనికి ఒక జ్ఞాననేత్రం ఉంది, అది కూడా పుత్రవాత్సల్యంతో హస్వదృష్టికి గురైంది. సో అతని జ్ఞాననేత్రాలు పోయినాయి, అతనికి ఫిజికల్గా ఉన్న కళ్ళు కూడా లేకపోవడం వల్ల పరిపాలన ఇంత అంధత్వంలో ఉంది అంటాడు. అట్టనే కేసీఆర్ పరిపాలన 2 రకాలుగా నెట్టబడింది. అది కేసీఆర్ కనుక ఒక దశలో అంటే ప్రతి తన కుటుంబ సభ్యుల మీద వస్తున్నటువంటి విమర్శలు, దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటిది, ఈ విషయాలలో కొద్దిగా ఇల్లు చక్కదిద్దుకోవాలన్నటువంటి ప్రయత్నం ఒక 2 years బ్యాక్ కనుక చేసి ఉంటే కేసీఆర్ను ఓడించడం అంత సులభం కాదు. కానీ కేసీఆర్ ఒంటెద్దు పోకడ, అంటే నా మాటకు ఎదురైంది అనేటువంటి ఒక నిరంకుశమైన ధోరణి, అసలు ఏ రాజకీయ నాయకుడికి సూటు కానటువంటి ఒక ఆలోచన ధోరణి, ఒక పద్ధతి అవలంబించినాడు. దానివల్ల ఆ ఏకపక్ష నిర్ణయాలతో సర్వనాశనమైనాడు. తర్వాత రెండోది ఏంటంటే, కేసీఆర్ వ్యక్తిగతంగా అంటే యాజ్ అ పర్సన్ ఐ నో హీఈస్ నాట్ ఎ కరప్ట్ ఫెలో. కానీ ఆయన కుటుంబ సభ్యులు మొత్తం గుడి లింగాలు మింగేంత అవినీతి పరులు. కేటీఆర్ అనుకోండి, కవిత అనుకోండి, హరీష్ రావు అనుకోండి, ఆ సంతోష్ రావు అనుకోండి. అంటే వాళ్ళు డబ్బును, సంపాదనని, ఒక భోగ లాలసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాలుకు మట్టంటాద్దు, ఇక భవిష్యత్ తరాలలో కూడా మా ఆస్తిని, మా ఐశ్వర్యాన్ని ఎవడు ఛాలెంజ్ చేయొద్దు, అందరికంటే మేమే ఐశ్వర్యవంతులుగా ఉండాలా అనేటువంటి ఒక కాంక్షతో ఈ ప్రజలను వంచినారు, దోపిడీ చేసినారు. దీంతో సర్వనాశనమైంది. ఇది కేసీఆర్ కరప్ట్ కాదని చెప్పేసి అంటూ ఉన్నారు. తన కుటుంబ సభ్యులు కరప్ట్ అవ్వడానికి ప్రోత్సహించినప్పుడు తను చాలా పెద్ద కరప్టెడే కదా. ప్రోత్సహించినాడు అనే కంటే విధి లేనటువంటి పరిస్థితి ఎట్లుందంటే, ధృతరాష్ట్రుడు సంజయుడితోని అన్ని విషయాలు వింటుంటాడు. కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలు చెప్పేటప్పుడు ధృతరాష్ట్రుడు తనకు తనే పశ్చాత్తాపడతాడు. ఒక దశలో ఏం చేస్తాము, నా అంధత్వమే నా జీవనానికి ఒక పెద్ద శాపం అయిపోయింది అని. అంటే తన కొడుకు తన మాట వినడు అనేటువంటి ఒక నిస్సహాయ స్థితికి ధృతరాష్ట్రుని దుర్యోధనుడు నెట్టేశాడు. అతని కేటీఆర్ కూడా కేసీఆర్ని ఆ పరిస్థితిలోకి నెట్టేశాడు. రెండోది, కేటీఆర్తో పోటీపడి కవిత
అన్ని అవినీతి పనులు చేయడం మొదలెట్టింది. ఇది ఆయన నిస్సహాయతకి ఒక నిదర్శనం నేను అంటాను ఒక రకంగా. అంటే అఫ్ కోర్స్ మరి ఆయన గనక తను కావాలని చేస్తా అని అంటే ఆయనకు అడ్డుందా అంటే, శ్రీకృష్ణ రాయభారంలో శ్రీకృష్ణుడు చెప్తాడు ధృతరాష్ట్రుడికి, నువ్వే రాజువు, నీ తర్వాత వచ్చిన వాళ్ళే వీళ్ళంతా, ఈ తనవులతో పని ఏమని, ఈ కొడుకులతో ఏం పని నాకు అని నువ్వు కనుక స్వతంత్రించి నిర్ణయాలు తీసుకుంటే రాబోయే యుద్ధాన్ని ఆపుతావు అంటాడు. లేదు కాదు, నాతో ఏం కాదు, వాళ్ళే ఉన్నారు, వాళ్ళే విజ్ఞులు, వాళ్ళే పరిపాలిస్తారు, రేపు భవిష్యత్తు వాళ్ళది అని నువ్వు నిర్లిప్తంగా ఉంటావా, నీ కురువంశం సర్వనాశనం వద్దంటాడు. కానీ ఏం చేస్తాడు అప్పుడు? మరి ధృతరాష్ట్రుడు సొంతంగా నిర్ణయం తీసుకోగలిగాడా? లేదు. అటనే కేసీఆర్ పరిస్థితి. కేసీఆర్ కూడా సొంతగా నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక పరిస్థితిలోకి కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆయన నెట్టడం వల్ల ఇవాళ ఈ రాష్ట్రం, ఈ ప్రజలు ఇంతగా వంచబడ్డారు. వారి కుటుంబ సభ్యుల మీద, వారి ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున గలం ఇప్పడానికి, కొట్లాడడానికి గల ముఖ్య కారణం శరత్ గారికి ఎక్కడ నష్టం వాటిల్లింది వ్యక్తిగతంగా ఏమైనా? నాకు వ్యక్తిగతంగా నష్టం వాటిల్లేదు బ్రదర్. అంటే మొదటి నుంచి కూడా నాకు అసలు పెద్దగా ఈ పదవులు అది కావాలి ఇది కావాలన్న లాలసత్వం లేదు. కేసీఆర్ కేటీఆర్ కుటుంబ సభ్యుల కారణం ఎక్కడైనా అవమానం జరిగిందా? చాలా చాలా జరిగింది. ఒకటే కాదు, చాలా చాలా విషయాలలో అవమానాలు జరిగినాయి. అంటే ఒకటి ఎక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఉద్యమంతో దాదాపుగా టీఆర్ఎస్ కంటే ఆవిర్భావం కంటే ముందు నుంచే మేము తెలంగాణ గళం వినిపించిన వాళ్ళం. నేను కానీ సోమ భరత్ కుమార్ కానీ, సి దామోదర్ రెడ్డి గారు కానీ, వాసుదేవ్ రెడ్డి కానీ, ఇట్లా చాలా మంది ఉంటారు. మేమంతా అసలు ఏంటంటే కేసీఆర్ అప్పటికి ఇంకా పార్టీ ఎన్విసేజే చేయలేదు. కేకే మహేందర్ రెడ్డి కానీ, అసలు టీఆర్ఎస్ ఆవిర్భావం జరుగుతుందా లేదా కూడా తెలియదు. ఒక దశలో అతను డిప్యూటీ స్పీకర్గా ఉండి హీ వాజ్ సల్కింగ్. అంటే చంద్రబాబు నాయుడు తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, మంత్రి పదవి ఇవ్వట్లేదు, నేను ఆ ఎదోళ్ళందరికంటే తక్కువనా, నాలో ఏం తక్కువ ఉంది, నేనెందుకు మంత్రి పదవికి అర్హుడిని కాదు అని తనను తను తరికించుకొని ఏదో రకంగా చంద్రబాబు నాయుడు మీద కక్ష తీర్చుకోవాలన్నటువంటి ఒక శత్రుభావంతో ఉన్నప్పుడు, ఒక రకమైన కోపంతో ఉన్నప్పుడు, ప్రతీకార జ్వాలలలో మునిగి తేలుతున్నప్పుడు మేము ఆయన దగ్గరికి పోవడం జరిగింది. అంటే వేరు వేరు రకాలుగా అప్పటి నుంచి ఉద్యమంతో ముడిపడున్న మేము ఒక ఉద్యమ లక్ష్యాలను ప్రజలకి ఒక కోణంలో వివరించాం. ఎన్నో ఏళ్లుగా వంచబడిన తెలంగాణకు తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒక స్వచ్ఛమైన పాలన వస్తుంది, ఒక జవాబుదారీతనంతో కూడిన పరిపాలన వస్తుందని ఒక ఆశయంతో వచ్చినాం. అంటే మీరు అంటారు, మరి మీకు తెలియదా మొదటి 5 ఏళ్ళు ఎట్లా సైలెంట్గా ఉన్నారు, రెండో 5 ఏళ్ళకి ఎట్లా వచ్చారని అంటే, ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక దశ రావాలా, ఒక దశ వచ్చే వరకు ఎవ్వరు కూడా, ఒక ముఖ్య భూమిక పాత్ర పోషిస్తున్న ఏ వ్యక్తులు కూడా తొందరపడి మాటలు మాట్లాడద్దు. ఇప్పుడు చాలామందిని మనం పతనావస్థలో చూసినాం. అంటే టీఆర్ఎస్ ఏర్పడ్డప్పటి నుంచి ఎంతోమంది సీనియర్ నాయకులను ఒక పథకం ప్రకారంగా చెరబట్టి పార్టీలోంచి నెట్టేసినాడు కేసీఆర్. అట్లా ఎవరెవరు పడిపోయినారో వాళ్ళందరూ తెల్లవారకు ముందే కూసిన కోళ్ళు. వాళ్ళు సమయం వచ్చే వరకు కనుక వెయిట్ చేసి ఒక నిర్ణయాత్మకమైన సందర్భంలో కనుక వాళ్ళు మాట్లాడి ఉంటే వాళ్ళ పతనావస్థ జరగకపోదు. ఈవెన్ నరేంద్ర కానీ లేకపోతే చాలా మంది పేర్లు చెప్పడం మంచిది కాదు. సో అట్లా ఒక సందర్భం కోసం వెయిట్ చేయాల్సిన అవసరం నేను ఫీల్ అయినా. బికాస్ ఐ బీన్ ఏ పొలిటికల్ అనలిస్ట్, ఐ వాజ్ ఎ జర్నలిస్ట్, ఐ స్టడీడ్ పాలిటిక్స్, ఐ స్టడీడ్ జర్నలిజం, ఐ వాజ్ ఇన్ టు సోషల్ మూమెంట్స్. తర్వాత ఉద్యమ చరిత్రలు కేసీఆర్ ఎట్లా చదివినాడో నేను కూడా అట్లనే చదివినాను. మార్టిన్ లూథర్ కింగ్, మీరు కూడా 90 పుస్తకాలు చదివారా? అన్ని చదవలేదు, చిచ్చి నాకంత పెద్ద విజ్ఞానం లేదు, నేను అంత ఇదిగా, నేను ఏదో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చాను. అంటే జ్ఞాన సముపార్జన అనేది ఒక యజ్ఞంలా, ఒక తపస్సులాగా చేయాలనుకునే ఒక పట్టుదల ఉంటుంది పల్లెటూరు నుంచి వచ్చిన మనకు. ఎట్లా అంటే మళ్ళీ సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉస్మానియా నుంచి కింద పడితే, హిమాలయ పర్వతం కింద పడితే ఎక్కడ పడతాం మనం? మళ్ళా గొడ్ల కొట్టాలలో పడతాం, మళ్ళీ పెండెత్తుడు, మళ్ళీ పాలు వెంటుడు, మళ్ళా ఎడ్లకు బర్లకు మేతలు వేసే స్థితికి మనం కింద పడిపోతాం. సో ఈ ఉస్మానియా యూనివర్సిటీకి అంటు పెట్టుకొని ఉండాలి, ఇక్కడే ఏదో ఒకటి సాధించాలా. అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి, మా ఊరి నుంచి హైదరాబాద్ దాదాపుగా 270 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళా ఊర్లోకి పోవాలని అంటే కొంత భయం వేసింది. ఎందుకంటే దుర్భర దారిద్ర్యము, ఒక రకమైన అజ్ఞానము, ఏదో సాధిస్తామని చెప్పేసి తల్లిదండ్రులు నొప్పించి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ ఫెయిల్ అయ్యి ఊరికి పోవడం సాధ్యం కాదు. కాబట్టి ఆ రకమైనటువంటి
ప్రక్రియలో భాగంగానే చదువుకుంటూ కొంత జ్ఞానం సంపాదన. తర్వాత ఆనాడు ఉస్మానియాలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, లెక్చరర్స్ వాళ్ళు ఏ రకంగా విద్యార్థులలో ఒక అంటే జ్ఞాన సముపార్జనకి వాళ్ళు బీజాలు నాటేవాళ్ళు, వాళ్ళు ఉత్సాహం చూపెట్టేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, దాని వల్ల కూడా కొంత మాకు అంటే ఈ జ్ఞాన సముపార్జన అంటే నాలెడ్జ్ ఎక్విజిషన్ అనేది ఒకటి అలవడింది. అదొకటి. రెండోది, ఇప్పుడున్నంతగా తప్పుదోవలు పట్టడానికి మార్గాలు లేవు. ఇప్పుడు ప్రతి మనిషిని వేరే వాడు ఎవడో వచ్చి తప్పుతో పట్టి చక్కలేదు. సెల్ ఫోన్ ఈజ్ ఎనఫ్ టు మిస్గైడ్ ఎ పర్సన్ టు గో ఇన్ ఎ రాంగ్ వే. అట్లా లేదు. రెండు. మూడు ఏంటంటే, ఈ ఉద్యమాల చరిత్ర ఎందుకు చదవాల్సి వచ్చిందంటే, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నా మిత్రులు ప్రహ్లాద్ అని, భిక్షం అని ఇట్లా కొంతమంది ఉండేవాళ్ళు. రకరకాల భావజాలం ఉండేది. అప్పుడు ఒక లెఫ్ట్ వాదన, ఒక ఏబీవీపీ, ఈ రెండు ఉండేది. మత ఛాందసవాదులది ఒక వర్గము, కొద్దిగా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఆలోచనలు గలది లెఫ్టిస్ట్ వాదం. గ్రామీణ ప్రాంతాలలో దొరల చేతిలో నలిగిపోతున్న పేద ప్రజలను చూసినాం. మా కుటుంబం కూడా దొరల చేతిలో చాలాగానే కొంత నలిగిపోయింది. ఈ లెఫ్టిస్ట్ వైపు, ఆ భావజాలం వైపు ఎగ్జాక్ట్లీ. నాకున్న నా మిత్రులు, నా ఫ్రెండ్స్, అట్లా వాళ్ళందరినీ చూసిన తర్వాత ఆ భావజాలం నాకు నచ్చింది. ఎందుకంటే మనిషిని మనిషే దోచుకునే పద్ధతి, మనిషిని మనిషే వంచే పద్ధతి, క్యారెక్టర్లెస్నెస్, తర్వాత ఎదుటి వ్యక్తి పురోగతిని ఏమాత్రం సహించలేనటువంటి దురహంకారం, ఇవన్నీ దొరలలో చూస్తే చాలా బాధ అనిపించింది. మేము ఆ రోజులలో కూడా దొరలకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా యూనివర్సిటీలో చదువుకునేవాళ్ళు. వాళ్ళని ఒక గొప్ప ఊహించుకునేవాడు. వాళ్ళకి ఇంత గీత రవ్వంత నాలెడ్జ్ ఉండకపోవు, కానీ వాళ్ళకున్న ఆస్తులు ఐశ్వర్యాలను చూసి వాళ్ళలో ఆ అహంకారం చాలా ఉండేది. అది ఎవడు సాటివాడు ఇష్టపడు కదా. కాబట్టి ఆ రకంగా ఉండడం వల్ల ఈ లెఫ్టిస్ట్ భావజాలం వైపు అట్రాక్ట్ అయింది. అయితే నేను చెప్పబోయిన విషయం ఏంటంటే, మార్టిన్ లూథర్ కింగ్ గారు, ద 20th century లీడర్, సివిల్ లిబర్టీస్ లీడర్, ఆయన ఒక విషయం చెప్పినాడు. ఆయన జీవిత చరిత్రను కానీ, ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు కానీ, సివిల్ లిబర్టీస్ మూవ్మెంట్ ఎట్లా స్టార్ట్ అయింది, రైట్ ఫ్రమ్ రోజా పార్క్స్, ఇట్లా మనం మొదటి నుంచి కనుక చూస్తూ పోతుంటే, చరిత్రను అవగతం చేసుకుంటే, గొప్ప గొప్ప ప్రొఫెసర్లు ఉందరు ఆనాడు యూనివర్సిటీలో. వాళ్ళ యొక్క ఎంకరేజ్మెంట్తో చదవడం మొదలెడితే వారు ఒక విషయం చెప్పినారు. దేర్ కమ్స్ అ టైమ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ వేర్ వన్ హ్యాస్ టు టేక్ ఎ డెసిషన్, వన్ హ్యాస్ టు టేక్ ఎ స్టాండ్. దట్ స్టాండ్ హీ మస్ట్ టేక్, నాట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్ టు హిమ్ పర్సనల్లీ, నాట్ దట్ సచ్ ఎ డెసిషన్ ఈస్ పాపులర్. యూ షుడ్ టేక్ ఎ డెసిషన్ దట్ ఇట్ ఈస్ జస్ట్ అండ్ రైట్. ఒకటి, కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలన్నాడు. రెండోది, ప్రజాహితంలో తీసుకోమన్నాడు. నేను పదవి వదిలేట్టినా, నాకు వ్యక్తిగతంగా నష్టం జరిగింది కావచ్చు, జరగలేదు కావచ్చు, సరే వాళ్ళకి అధికారం ఉంది, వాళ్ళ దగ్గరే మనం పనిచేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ ఒక సబార్డినేట్ని హయ్యర్ ఆఫీసర్ అవమానపరచదలుచుకుంటే ఏదో ఒక సందర్భం వెతికి అవమానపరుస్తాడు. అట్లా బాగా మీకు అంటే మనసు నొచ్చుకున్నటువంటి అంటే వారి చర్యల కారణం చేత ఎక్కడ, ఎందుకని అంత బలంగా వీళ్ళ మీద కొట్లాడాల్సింది అనే నిర్ణయం ఎక్కడొచ్చింది? అంటే ఒకటేంటంటే, తెలంగాణ ప్రజలందరినీ వంచే ఒకే ఒక కుటుంబం బాగుపడుతుంది అనే విషయం ఒకటి. నేను 2-3 సందర్భాలు జనరలైజ్ గా వద్దు సార్. ఇది అంటే వ్యక్తిగతంగా మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనకు పర్సనల్ గా నొప్పి కలిగినంత వరకు మీరు చెప్పిన కాజ్ కోసం అయితే కొట్లాడడం అనేది ఈ రోజు ఎవరు లేరు. నేను అందులో షరత్ గారు ఉండరు అని చెప్పేసి భావిస్తాను. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ యువర్ వ్యూ, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. దిస్ ఇస్ భావ స్వేచ్ఛ. నువ్వు ప్రశ్న అడిగా సమాధానం చెప్పనియాల. నేనేదో పెద్ద మహానుభావునని, గొప్ప వ్యక్తిని, లేకపోతే నన్ను నేనేదో మార్టిన్ లూథర్ కింగ్ తో పోల్చుకోవడం అట్లా చేయట్లేదు. మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నాకు చెప్పడానికి కూడా నిడివి ఇవ్వాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు పర్సనల్ గా ఎక్కడ హర్ట్ అయ్యారు అనే విషయం మీరు చెప్పినారు. ఎట్లుంటుందంటే, ఒక ఐడియాలజీతో అంకితమైన వ్యక్తి తన ఐడియాలజీని పాతి పెట్టబడుతుంటే చూసి సహించలేడు. ఈ విషయం మీరు గ్రహిస్తే బెస్ట్. నేను ఫస్ట్ స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ అయిన తర్వాత చాలా విషయాలు చూస్తూ చాలా మంది చీఫ్ సెక్రటరీని చూసినాను, రాజీవ్ శర్మని చూసినాను, జోషి గారిని చూసినాను. ఎప్పుడైతే ప్రదీప్ చంద్ర టర్న్ వచ్చిందో, ఐ ఆల్సో వర్క్ విత్ హిమ్, హీ వాజ్ ఆల్సో అడ్వైజింగ్ అస్. అంటే చాలా విషయాలలో వారితో నేను మాట్లాడాను. ఒక దళితుడికి ఒక 6 నెలలే చీఫ్ సెక్రటరీగా ఉండే అవకాశం ఇచ్చేసేసి అతనికి ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఆ వ్యత్యాసం కనపడింది. తర్వాత కొంతమంది నిజాయితీ గల ఆఫీసర్లు
మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ నిస్సహాయతను వ్యక్తం చేసేవాళ్ళు. అంటే ఈ థర్డ్ క్లాస్ వ్యవహారాలన్నీ మీరు ఎట్లా సహిస్తున్నారని ప్రతి మీరు నన్ను ప్రశ్నించినట్టే నేను వాళ్ళని ప్రశ్నించాడు. అక్కడ ఏం చేస్తాము, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు అది ఇది అన్నాను. తర్వాత 1-2 సందర్భాల్లో, ఒకటిగా ప్రభాస్ ల్యాండ్స్ విషయంలో కానీ, ఇంకొకటి లార్విన్ ప్రాజెక్ట్స్ విషయంలో కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యురాలు నాతో డైరెక్ట్ ఏమన్నదంటే, నీవు ఒక గవర్నమెంట్ లీడర్గా, ఎస్ ఎగ్జాక్ట్లీ, నువ్వు ఒక గవర్నమెంట్ లీడర్గా యు ఆర్ యూస్ఫుల్ టు ది గవర్నమెంట్ బట్ యు ఆర్ నాట్ యూస్ఫుల్ టు ది పార్టీ. అంటే నేను దండుకుంటా, నువ్వు నాకు అవకాశం ఇవ్వాలి. నేను అన్నా నా వల్ల కాదు, ఈ ఫైల్ నేను వేరే వాళ్ళకి ఇస్తా, వేరే వాళ్ళ ద్వారా చేయించుకుందాం. నో, నువ్వే ఆర్గ్యూ చేయాలి, నువ్వే వాళ్ళకి రిలీఫ్ ఇప్పియాలి. అంటే నీ ముందు గడ్డి పెట్టి నువ్వే తినాలా అని పట్టుబడితే నువ్వేం చేస్తావు? అయితే గడ్డిని వదులుతావు, లేకపోతే నువ్వన్న ఆ స్థానంలో ప్రభాస్ గారి ల్యాండ్ ఇష్యూ ముఖ్యంగా ఇక్కడ ఇది. తర్వాత ఇంకొక లార్విన్ ప్రాజెక్ట్, ఇట్లా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఇప్పుడు మేము ఒక రకంగా ఏంటంటే ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు కొన్ని కాన్ఫిడెన్షియల్స్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది. జస్ట్ బికాజ్ మేము ఈరోజు ఆ పదవి నుంచి బయటకు వచ్చినాం కాబట్టి ఒక లెవెల్ దాటి, అంటే మిత్రులుగా కలిసి ఉన్న వాళ్ళు శత్రువులుగా విడిపోయినప్పుడు కూడా ఒక పరిధి దాటి వాళ్ళకు అన్యాయం చేయకూడదు. నా ప్రిన్సిపల్ అది. అంటే శత్రువులుగా, అంటే మనం విడిపోతే విడిపోదాం, కానీ శత్రువులుగా విడిపోవద్దు, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్తో విడిపోవాలి. సో ఎక్కడి వరకైతే, అంటే ఏ అంశము ఒక నిర్ణయాత్మకమైనటువంటి స్థితికి నన్ను దొబ్బింది, ఎక్కడ నేను బలీయమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే ఆ ఒక్క స్టాండ్ పాయింట్ తప్ప మిగతా చాలా విషయాలు నేను ఎప్పుడు చెప్పలేదు. ఎక్కడ ఏ పత్రికల సమావేశాలు కానీ, లేదా ఏ పేపర్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కానీ కొన్ని చాలా చాలా అంతర్గతంగా ఉన్నాయి, విచ్ హ్యాట్ దెమ్ బిలో ది బెల్ట్. అట్లాంటి విషయాలు నేను ఎప్పుడు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అంటే, ఇది ఒక క్రమశిక్షణ. ఇప్పుడు మీరు నేను కలుస్తున్నాం, కొంతకాలం ప్రయాణించినాం, చాలా విషయాలలో మన అభిప్రాయాలను మనం ఇచ్చిపుచ్చుకున్నాం. ఎక్కడో ఒక చోట మనకు భేదాభిప్రాయం వచ్చినప్పుడు మనం కలిసి ఉన్న నాడు చేసిన, అంటే మిత్రత్వంలో భాగంగా కలిసి ఉన్న నాడు చేసిన పనులన్నీ బయట పెట్టేసేసి మిమ్మల్ని పూర్తిగా నేను సర్వనాశనం చేసిన అనుకో, ఐఎమ్ ఇనెలిజిబుల్ టు బి ఎ ఫ్రెండ్, నేను ఆ పని చేయలేను అంటే అట్లా చెప్పలేదు. కానీ ఈ ఇన్సిడెంట్స్ మాత్రం నన్ను చాలా కలితేసాయి. అంటే ఈ చుట్టుపక్కల, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పెరిఫెరల్ ల్యాండ్స్ని ఏ రకంగా అయితే కేసీఆర్ కుటుంబం వంచి వాళ్ళ వైపు తెచ్చుకోవడం అనే ఒక ప్రక్రియ ఏదైతే మొదలైందో అక్కడ ఐ గాట్ హర్ట్. తర్వాత రెండోది ఏంటంటే, వాళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇవ్వడం మొదలెట్టినారు. ఏమని అంటే, ఈడ కుక్క తిననియడు అని నిన్ను పదే పదే హింసించడం. తర్వాత నువ్వు ఎప్పుడైనా కానీ నిన్ను అవమానపరిచే వ్యక్తి నీకంటే తెలివి వెళ్ళాడైతే నువ్వు సహిస్తావు, నీకంటే అధముడు, ఏమాత్రం అవగాహన లేదు, అజ్ఞాని, వాడు మాట్లాడే దాంట్లో వాడు నోరు వేస్తే వాడు అజ్ఞానం ప్రబలుతుంటుంది, ప్రజ్వరిల్లే అజ్ఞానంతో వాడు మాట్లాడుతుంటాడు. నువ్వు వాడి కింద పనిచేయాలన్నప్పుడు నీకెంత హ్యూమిలేషన్ ఉంటుంది. ఇప్పుడు వాడు నీ యొక్క కర్తవ్యాలను, నీ డ్యూటీ చేసుకునేంత వరకు, ఇంటర్ఫియర్ కానంత వరకు నువ్వు ఎంత అధముడి కిందనైనా పనిచేయచ్చు. కానీ ఆ అధముడే నువ్వు చేసే కరెక్ట్ పని తప్పు, నేను చెప్పినట్టుగా నువ్వు చేయని, ఫెయిల్ అయిన తర్వాత నేను చెప్పినానయ్యా నువ్వెందుకు నీ తెలివి ఉపయోగించలేదు అని నేను 5 ప్రశ్నలు వేసినాడు అనుకో. ఒకసారి 2 సార్లు టాలరెన్స్, 3ఓసారి ఏం చేస్తారా, నీ అమ్మ వీడి కింద పనిచేసేదానికంటే ఏదైనా చేసుకోవచ్చు అని అట్లాంటి సంఘటనలకి పుష్ చేయడం జరిగిందంట. అందుకే నేను దాన్ని వదిలెట్టేశాను.